అండి కట్ వర్క్ అనేది సింపుల్గా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఈజీగా ఎవరైనా స్టిచ్ చేసేస్తారు. ఇక్కడ వచ్చేసి ముందుగా మీరు పేపర్ క్యాన్వాస్ మీద డ్రా చేసుకోండి. అంటే మార్క్ చేసేసుకొని కట్ చేసేసి దాన్ని లైనింగ్ పీస్కి ఐరన్ చేసేసేయండి. ఐరన్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టి కుట్టేశారనుకోండి, ఇంకా మళ్ళీ నెక్కి సపరేట్గా బకరం వేయడం, దానికి లైనింగ్ అటాచ్ చేయడం ఇవేమీ లేకుండా ఈజీగా అయిపోతుంది. అలాగే నీట్గా ఉంటుంది. అవతల సైడ్ తిప్పినా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనకి బకరం వేయడం మూలంగా ఏంటి అంటే షేప్ అనేది చాలా నీట్గా తెలుస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చాలా చిన్న కర్వ్స్ అనమాట. అంటే ఈ కట్ వర్క్ అనేది చాలా చిన్నగా పెట్టాను. చాలా బాగుంది. ఫైనల్ లుక్ చూసి మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా తిప్పిన తర్వాత నీట్గా ఐరన్ చేసేసి పైన కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. కుట్టు కావాలంటే వేయచ్చు, లేకపోయినా కూడా ఏం కాదు, ఇంకా నీట్గా ఉంటుంది. ఇలా అయితే ఉంది ఫైనల్గా బ్లౌజ్ అనేది. దీని గురించి కట్ వర్క్ స్టిచ్ చేసేది కావాలి అంటే ఈసారి క్లియర్గా మార్క్ చేసేది పెడతాను. 1/2 ఇంచ్లో అనేది నేను మార్క్ చేశాను అనమాట. ఇలా చిన్నగా చూడండి. లోపల సైడ్ చూసినా మనకి ఏమీ కనిపించదు బకరము, కానీ స్టిఫ్నెస్ అనేది తెలుస్తుంది. చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇంతకీ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి కూడా సేమ్ అనమాట. 1/2 ఇంచ్లోనే మార్క్ చేసేసాను అనమాట. ఎలా వచ్చింది ఈ బ్లౌజ్ అనేది ఒక్క కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కట్ వర్క్ నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్ చేస్తే చాలా తొందరగా స్పీడ్గా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్లో వచ్చేసి 1/2 ఇంచ్ వదిలేసి పెట్టాలి. అప్పుడే ఉక్స్ పట్టి కాజపట్టి వేసినప్పుడు నీట్గా ఉంటుంది. షేప్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇందుకే బ్లౌజ్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి.